ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. నేను మిమ్మును చేర్చుకొందును. అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో ఎవరు మనల్ని చేర్చుకోకపోయినా ఆయన మనల్ని చేర్చుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అని చేర్చుకోవడమే కాదు, మనకు తండ్రిగా ఆయన ఉంటానని చెప్పి మనము ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా చేర్చుకుంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా ఆయన ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఎవరు మనల్ని చేర్చుకోనకపోయినా ఆయన మనల్ని చేర్చుకునే దేవుడు. ఈరోజు ఒంటరి జీవితంలో ఉన్నాను, ఎవరు నాకు లేరు అనే పరిస్థితిలో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయన మిమ్మల్ని చేర్చుకుని మీకు తండ్రిగా ఉండి మిమ్మల్ని పోషించే దేవుడు, మీ పట్ల ప్రేమ చూపే దేవుడు, తన యొక్క వాత్సల్యత మీ మీద కుమ్మరింపచేసే దేవుడు. కనుక ఆయన దగ్గరకు వెళ్ళి వేడుకొని ఆయన అనుగ్రహించే ఆ యొక్క ఆశ్రయాన్ని పొందుకొని బహు సంతోషభరితమైన జీవితం జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మిమ్మల్ని చేర్చుకుని మీ పట్ల ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దయను చూపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎవ్వరు చేర్చుకోకపోయినా నీవు చేర్చుకుంటానని చెప్పి దేవా మాకు తండ్రిగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసావు. నీ కృప కలిగిన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీ యొక్క కాపుదల అనుగ్రహించండి. వారి జీవితాల్లో ఏదైతే ఆశించి ప్రార్థన చేస్తున్నారో సమస్తాన్ని అనుగ్రహించండి దేవా. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.